బిగ్ బాస్ సీజన్ 9 కి సంబంధించి సర్వం సిద్ధమైంది. త్వరలో సీజన్ 9 స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. ఇప్పటికే కంటెస్ట్లని ఫైనల్ చేసే పనిలో నిర్వాహకులు ఉన్నారట. ఇక సీజన్ 9 లోకి యాంకర్ వర్షిని రాబోతున్నట్లు సమాచారం. వర్షిని బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టబోతుందని ప్రచారం జరుగుతోంది. బిగ్ బాస్ హౌస్ లోకి ఈ హాట్ యాంకర్ రావాలని చాలా కాలంగా ప్రేక్షకులు కోరుకుంటూ ఉన్నారు. ప్రతి సీజన్ కి ఆమె పేరు గట్టిగా వినిపిస్తోంది. తీరా నిరాశ పరుస్తోంది. ఈసారి మాత్రం కన్ఫర్మ్ అంటూ ఉన్నారు. వర్షిని అందంతో పాటు మాటలతో కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. కాబట్టి ఆమె వస్తే షో రేటింగ్ కూడా పెరిగే అవకాశం ఉంది. మరి బిగ్ బాస్ లోకి వర్షిని వస్తుందా? ఒకవేళ వస్తే ఆమె గేమ్ ఎలా ఉంటుంది అన్నది ఆసక్తిగా మారింది. తెలుగులో ఇప్పటికే 8 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు సీజన్ 9 కి అదిరిపోయే కంటెస్ట్లని సెలెక్ట్ చేస్తూ ఉన్నారు. బిగ్ బాస్ ఈసారి బుల్లితెరపై మరింత కొత్తగా రావడానికి తొందరపడుతూ ఉన్నారు. ఈ సీజన్ లో కూడా సోషల్ మీడియాలో పాపులర్ అయిన సెలబ్రిటీల కోసం వేట ప్రారంభించారట. ఇప్పటికి 60 మంది లిస్ట్ ప్రిపేర్ చేసినట్లు టాక్. బిగ్ బాస్ అంటేనే లవ్ ట్రాక్లు, ఎఫ్ఐఆర్లు మస్ట్. వీటితోనే రేటింగ్ దూసుకు వెళ్తుందని బిగ్ బాస్ నిర్వాహకులు అభిప్రాయపడుతూ ఉంటారు. అందుకే ఈసారి కూడా ఒక హాట్ యాంకర్ ని రంగంలోకి దించేస్తున్నారు. సీజన్ 1 లో అర్చన, సీజన్ 2 దీప్తి సునైనా, నందిని రాయ్, సీజన్ 3 లో ఉన్నారని, మోనాల్ కజ్జర్ లాంటి కంటెస్ట్లని లవ్ ట్రాక్, ఎఫ్ఐఆర్ల కోసమే రంగంలోకి దించి బిగ్ బాస్ ఆట ఆడించారని ప్రచారం జరిగింది. ఇప్పుడు సీజన్ 9 లో కూడా ఇలాంటి రచ్చ చేయడానికి హాట్ యాంకర్ వర్షినిని తీసుకువస్తున్నట్లు నెట్టింట వైరల్ అవుతోంది. సీజన్ 9 లో యాంకర్ వర్షిని సందడి చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. బిగ్ బాస్ నిర్వాహకులు ఇప్పటికే వర్షినితో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. గత సీజన్ లో ఆమె ఎంట్రీ ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ఆమెకి అప్పటికే కొన్ని కమిట్మెంట్స్ ఉండడం వల్ల బిగ్ బాస్ కి వెళ్లే ఛాన్స్ మిస్ అవుతూ వచ్చింది. 9వ సీజన్ కి ఆమెకి పిలుపు రావడంతో ఇప్పుడు తన హాట్ అందాలతో రచ్చ చేయడానికి రెడీగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.